నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫినాన్స్ ప్రొఫెషనల్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మధు గారు. నమస్తే విష్ణు గారు. మధు గారు, గత 2-3 రోజుల నుంచి పాలసీ బజార్ కు సంబంధించిన వార్తలు అటు సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పాలసీ బజార్ కు 5 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అవి కంపెనీలకు పే చేయలేదంటూ కూడా మనకి వస్తున్న వార్తలు, అంటే వాళ్ళ మీద అలిగేషన్స్ ఇవి. సో ఏంటి అసలు ఏం జరిగింది పాలసీ బజార్ విషయంలో? అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. గతంలో కూడా IRDA వాళ్ళు పాలసీ బజార్ పైన పలు సందర్భాలలో జరిమానాలు విధించారంటూ కూడా చాలా న్యూస్ వచ్చాయి. ఎందుకంటారు ఇటువంటి అవకతవకలకు పాలసీ బజార్ పాల్పడుతోంది? ఎందుకంటే మనం ఒక్కసారి టీవీ పెట్టినా, లేదంటే ఒక్కసారి ఇంటర్నెట్ లో ఏదైనా సోషల్ మీడియా వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినా కూడా పాలసీ బజార్ కి సంబంధించి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు దాన్ని బ్రాండ్ ప్రమోషన్ చేస్తుంటారు. తర్వాత ఈ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా పాలసీ బజార్ లో ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, కింద వీడియో కింద ఉన్న ఆ లింక్ లో మీరు రిజిస్టర్ అయ్యి ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు కూడా విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు ఈ పాలసీ బజార్ అనే దీన్ని. సో ఏం జరిగింది అసలు ఈ పాలసీ బజార్ విషయంలో? ఎటువంటి అవకతవకలకు పాల్పడింది? జనరల్ గా అసలు మన తెలుగు స్టేట్ లోనే కాదు అండి, ఎంటైర్ ఇండియాలో కూడా ఒక రకంగా అవేర్నెస్ తీసుకురావడంలో పాలసీ బజార్ చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. కానీ పాలసీ బజార్ లో ఇలాంటి ఫైన్స్ రావడం, అంటే ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ రావడం అనేది మొదటిసారి. ఇంతకుముందు వచ్చినాయి, దిస్ ఇస్ థర్డ్ టైం నాకు తెలిసినంత వరకు. 2019 లో ఒకసారి ఆల్మోస్ట్ 1.11 CR, తర్వాత 2021 లో. సో ఈ 2 times ఇలాంటి ఫైన్స్ అనేది వేసింది. బట్ స్టిల్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ ని తగ్గించుకోవడం అనేది బాధాకరం. ఈ రోజు ఏ ఇంట్లో చూసినా కూడా కనీసం ఒకటే నా పాలసీ ఉంటుంది పాలసీ బజార్ నుంచి. అయితే పాలసీ బజార్ లో ఇది రావడానికి మెయిన్ కారణాలు ఏంటి? ఇంతకు ముందు రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ 2019 లో వీళ్ళు ఏదో థర్డ్ పార్టీ సైట్ తోని ప్రమోషన్ చేశారని చెప్పేసి IRDA ఫైన్ వేసింది. అండ్ 2021 లో వేసిన ఫైన్ ఏంటంటే, వీళ్ళకు ఏదైతే యాడ్స్ ఇస్తున్నారో, SMS రూపంలో యాడ్స్ ఇస్తున్నారో అక్కడ వాళ్ళ నేమ్ అనేది ప్రాపర్ గా లేకుండా షార్ట్ కట్ తో ఇచ్చారు. ఇన్సూరెన్స్ సంబంధించిన ఏ యాడ్ ఇచ్చినా కూడా ప్రాపర్ ఎంటిటీ నేమ్ అనేది డిస్ప్లే చేయాలి, అది రూల్ అనమాట. దాన్ని ఉల్లంఘించిన దానికి అప్పుడు ఒక ఫైన్ అనేది పడింది, అరౌండ్ 24 lakhs వరకు. బట్ ఈసారి అయితే చాలా క్రిటికల్, ఆల్మోస్ట్ 11 allegations తీసుకొని వచ్చారు. 11 allegations లో ద టాప్ ఏంటంటే, ఒకటి వాళ్ళకి నచ్చిన కంపెనీ ప్రోడక్ట్ ని టాప్ లో చూపించడం వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ కానీ, రీజన్ కానీ, బెనిఫిట్ కానీ లేకుండా వాళ్ళకి సంబంధించిన కొన్ని రకాల ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేశారు, అది తప్పు. రెండోది, ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉంటుందో అంటారు సెక్షన్ 64VB అంటారు. మీరు ఏ క్లెయిమ్ అయినా సరే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా పెట్టకూడదు. 64VB వ్యాల్యుయేషన్ అయిందని చెప్పారు. ఈ 64VB అంటే ఏంటంటే, మీరు కట్టిన ప్రీమియం మధ్యవర్తి దగ్గరనే అయిపోయింది, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళలేదు, రీచ్ అవ్వలేదు. సో ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఇది ఒక రకంగా క్రిమినల్ అఫెన్స్ అని చెప్పాలి. పబ్లిక్ నుంచి డబ్బులు సేకరించి అవి ప్రాపర్ గా ఆ కంపెనీలకి చేరవేయడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఓకే. దాని తర్వాత కొన్ని రకాల యూలిప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేశారు. అండర్ 6 to 7 యూలిప్ ప్లాన్స్ ని ఇవే మాత్రమే టాప్ అని చెప్పేసి పైన చూపించుకున్నారు. అంటే వీళ్ళకి ఏదైతే మార్జిన్ ఎక్కువ ఉంటుందో అటువంటి వాటిని ర్యాంకింగ్ ఇచ్చారంట కదా, ర్యాంకింగ్ టాప్ 5 ర్యాంకింగ్, టాప్ 10 ర్యాంకింగ్ అంటే. మీరు ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు దానికి సరిపడా ఎవిడెన్స్ మీరు పెట్టుకోవాలి మీ దగ్గర. ఏ ప్లాన్ అయినా సరే దిస్ ఇస్ బెస్ట్ ప్లాన్ అన్నప్పుడు కంపారిటివ్లీ దానికి ఏ ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ టు మిగతా ప్లాన్స్ లేని మీద చూపించాలి. ఇది ఒక డిస్క్రిమినేషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు XYZ కంపెనీ, ఆల్ కంపెనీస్ తో టైప్ ఉన్న అగ్రిగేటర్ కాబట్టి అగ్రిగేటర్ రూల్స్ కూడా మీరు వయలేట్ అయ్యారు. ఇలాంటివి క్రిటికల్ పాయింట్స్ ని వాళ్ళు తీసేసుకొని IRDA వాళ్ళు ఈసారి చాలా పెద్ద మొత్తంలో 5 కోట్ల వరకు ఫైన్ అనేది వేసేసారు. అన్ని రకాల న్యూస్ లో వచ్చేసింది. ఇది ఒకటే కాదండి, ఈవెన్ పాలసీ బజార్ కాకుండా చాలా వరకు బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఫైన్స్ పడ్డది. మీరు రీసెంట్ గా మోటార్ బ్రోకింగ్ కంపెనీ మారుతి కూడా ఒకప్పుడు ఫైన్ అనేది పడింది. రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఫైన్ అనేది పడతా ఉంటాయి. బట్ కంటిన్యూస్ గా పాలసీ బజార్ పడుతున్నాయి, అది ఒకటి బాధాకరమైన విషయము. మరి ఈ రోజు మనం బయట చూస్తున్నది ఏంటి? పాలసీ బజార్. పాలసీ అంటేనే పాలసీ బజార్. ఏ సెలబ్రిటీ చూసినా పాలసీ బజార్. కొందరు యూట్యూబర్స్ చాలా రకాల ప్రమోషన్ అనేది చేస్తున్నాము. మరి అంతగా నమ్ముకున్న వ్యక్తి ఇలాంటి వచ్చినప్పుడు అసలు ఎందుకోసం ఫైన్ పడ్డది కూడా తెలియని పరిస్థితి చాలా మందికి. పాలసీ బజార్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ భ్రమలో ఉన్న వాళ్ళు ఇంకెంతమంది. పాలసీ బజార్ అదే ఒక ఆథరైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా మంది ఉంటారు. ఇది పాలసీ బజార్ అనేది ఒక అగ్రిగేటర్. మీకు ఇంటి దగ్గర ఏజెంట్ ఎలా ఉంటాడో పాలసీ బజార్ అనేది ఒక ఏజెంట్, డిజిటల్ ఏజెంట్. అంటే మనకి ఫిజికల్ గా మనిషితో పని లేకుండా డిజిటల్ గా వాడు ఒక మీడియేటర్. అంతే, మీడియేటర్.
ఇది ఒక థర్డ్ పార్టీ మీడియేటర్. ఈ మీడియేటర్ చేయాల్సిన పని ఏంది? ఒక ఏజెంట్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఒక ఏజెంట్ ఏదైనా చిన్న తప్పు చేస్తే, ఇంతకుముందు మేము చూసాం కూడా, కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళు చెక్ కలెక్ట్ చేసేసుకొని వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసుకోవడం, లేదా వీళ్ళు డబ్బులు ఏజెంట్ అకౌంట్ లోకి వెళ్ళి మోటార్ ఇన్సూరెన్స్ పేమెంట్ చేయడం, ఇట్లాంటి చిల్లర పనులు కొన్ని చేస్తా ఉంటే వాళ్ళ మీద లైసెన్స్ టర్మినేట్ చేయడం, అట్లాంటి చాలా పెద్ద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటి డిజిటల్ లైసెన్స్ అక్రాస్ ఆల్ ఇండియా ఆల్ ప్లాట్ఫామ్స్ లో ఇంటిగ్రేట్ అయిన ఒక ప్లాట్ఫామ్ అనేది ఇలాంటి పనికి, అంటే వీళ్ళకి ప్రాపర్ మెకానిజం అనేది లేకుండా వాళ్ళకి నచ్చిన విధంగా జనాలతోని వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ తో ఆడుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఇది మరి ఏ విధంగా ఒక సామాన్య వ్యక్తి దీన్ని అర్థం చేసుకోవాలి? అరే మరి నేను తీసుకున్న పాలసీ ప్రాపరా ఉన్నదా లేదా అనే కన్ఫ్యూజన్ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది కాల్ కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ పాలసీ బజార్ అనేది ఒక 1-to-1 డిస్కషన్ లేకుండా అయిపోయింది. డిజిటల్ గా తీసుకున్న వాళ్ళ సంగతి కస్టమర్ కేర్ కాల్ చేయాలి. వాళ్ళు ఏది చేసినా కూడా దానికి దీనికి సంబంధం లేదని చెప్తారు. ఎవరైతే మీకు లింక్ ద్వారా ఇచ్చారో ఆ లింక్ చేసే వ్యక్తి నంబర్ మీ దగ్గర లేదు. ఇప్పుడు ఒక రకమైన సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు బయట ఉన్న సామాన్య ప్రజలందరూ కూడా ఇట్లా కంటిన్యూస్ గా అవుతున్నప్పుడు మనం ట్రస్ట్ విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి అయిందంటే ఓకే, రెండోసారి ఏంటంటే మూడోసారి కూడా ఇంత పెద్ద జరిమానాలు, అది కూడా పబ్లిక్ అందరి ముంగట వేస్తున్నారంటే నెక్స్ట్ మనం ఏదైనా స్టెప్ తీసుకునే ముందర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మన సామాన్య ప్రజలు ఏం చేస్తున్నారంటే, నేను చూస్తున్న చాలా మంది ఏజెంట్లు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఎంతో సర్వీస్ చేస్తూ క్లెయిమ్స్ ఇప్పించు పాపం వాళ్ళ చుట్టూ తిరిగితే, సార్ మన రెన్యువల్ వచ్చిందని, మన రెన్యువల్ నోటీస్ అది అని భయపడుతూ క్లెయిమ్ వచ్చినప్పుడు తన పనిని మొత్తం పక్కన పెట్టుకొని ఈ క్లెయిమ్ నే తన యొక్క మెయిన్ డ్యూటీగా భావించి ఎంతో మంది చేస్తా ఉంటే, ఇప్పుడు డిజిటల్ గా ఒక రీల్ క్రియేటర్ వచ్చేసి రకరకాల హంగులతోని ఒక మంచి రీల్ క్రియేట్ చేసేసి లాస్ట్ లో ఈ పాలసీ ఇక్కడ నుంచే తీసుకోవాలి, నువ్వు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింది, ఈ లింక్ లోనే తీసుకోవాలి అని అంటే, పాపం మరి మా అంకుల్ కి ఏంటి ఈ 5 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తే ఈ నార్మల్ వ్యక్తికి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం రాదా, ఇలాంటి డిస్ప్లేలు పెట్టడం రాదా, సర్వీస్ తప్ప ఆయనకి ఏం తెలియదా. ఇప్పుడు నువ్వు ఆయన యొక్క బలహీనత ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నువ్వు చేసుకొని వాళ్ళ మీద అటాక్ చేసి ఆ పాలసీని పోటీ చేసుకుని నువ్వు చేస్తున్న పని. సార్ ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తుంటారు, తర్వాత యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ కూర్చొని ఆ పాలసీ బజార్ కి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ కి సంబంధించి దాని మీద ఏదో ఒక అనాలిసిస్ ఏదో చేస్తారు. చేసిన తర్వాత లాస్ట్ లో చెప్తారు, సో పాలసీ బజార్ లో మీకు ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉంటే అక్కడ ఎన్రోల్ రిజిస్టర్ చేసుకోండి అని చెప్తారు. సార్ మీరు నేను ఏదో చేసేసుకుంటాం, ఆ వీడియో చేసి ఎమోషన్ అయిపోతాం మనకు ఇన్సూరెన్స్ కావాలని. సరే మనకి ఇన్సూరెన్స్ వచ్చింది, మనకి ఇన్సూరెన్స్ అవసరం అయ్యి మనం హాస్పిటల్కి వెళ్ళిన రోజు మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకపోతే, మన ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయితే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది, ఎన్రోల్ అవ్వండి చెప్తున్నారు కదా. మరి రేపు మనకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మనకి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు, లేదంటే మనం IRDAకి వెళ్ళి ఏదన్నా అక్కడ కూడా మనకి ఏదన్నా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, మరి ఆ రోజు వీళ్ళు వచ్చి ఏమన్నా సహాయం చేస్తారా? మన క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటన్న దానికి, అంటే వీళ్ళ సపోర్ట్ ఏదన్నా ఉంటుందా? వీళ్ళు ఎంత హడావిడి చేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడతారు, దాని గురించి అనాలిసిస్ చేస్తారు, అది గొప్పది ఇది గొప్పది, ప్రపంచంలో దీనికి మించిన ప్రోడక్ట్ లేదంటూ చెప్తుంటారు, బానే ఉంది. సరే మీరు చెప్పారు, సరే మేమేదో ఎడ్యుకేట్ అయ్యాము, మేమేదో ఒక ఎమోషనల్ గా సరే ఇది మంచి ప్రోడక్ట్ తీసేసుకుందాం, దీనివల్ల నేను ప్రొటెక్ట్ అవుతాను, నా ఫ్యామిలీకి ఒక మంచి ప్రొటెక్షన్ వచ్చి తీసుకున్నాం కదా. మరి హాస్పిటల్కి వెళ్ళాక రిజెక్ట్ అయితే ఈ సోకాల్డ్ యూట్యూబర్లు ఆ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరి ఏమన్నా మనకి సపోర్ట్ ఇస్తారా? ఎలా ఇస్తారు సార్? అసలు వాళ్ళ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన మెకానిజం ఏముంది? అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1-time సెల్లింగ్ ప్రోడక్ట్ కాదు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది కూడా ఒక 1-time సెల్లింగ్ ప్రోడక్ట్ అనుకుంటున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఈ మనం స్కూల్ పంపిస్తాం ఎట్లాగో, మనకు అది ఒకసారి జాయిన్ చేస్తే అయిపోదు కదా. తను ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ చైల్డ్ గ్రో అవుతాడు, నేర్చుకుంటాడు. అలాగే ఇక్కడ ఎన్నో రకాల క్లెయిమ్స్ లో ఎన్నో రకాల సర్వీస్ ఇష్యూస్ వస్తే ఈ నార్మల్ గా ఈ 1-to-1 ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు ఏజెన్సీ స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు కదా. ఏజెన్సీ స్టార్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి? దీనిలో హై మార్జిన్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే, సర్వీసింగ్ చేయబడుతుంది కాబట్టి, సర్వీసింగ్ అవసరం కాబట్టి. నువ్వు రెవెన్యూ పార్ట్ మొత్తం వదిలేసుకుని పక్కన నెట్టేస్తున్నావు. ఈ సర్వీసింగ్ పార్ట్ మరి ఎవరికి? పాలసీ బజార్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడా, వచ్చి చేస్తుండా, లేదా నువ్వు చేస్తున్నావా? మీరు ఇద్దరు చేయనప్పుడు ఒక సామాన్య వ్యక్తి నిన్ను నమ్మి పాలసీ తీసుకున్నాడంటే ఇంకంతే, వచ్చిందంటే వచ్చినట్టు, రాకపోతే మళ్ళీ సేమ్ ఇక ఒంటరి పోరాటం చేయాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అనే టాపిక్ ని ఒక అథరైజ్డ్ పర్సన్ లేదా ఒక మెకానిజం ఉండి, ఇప్పుడు నేను చాలా మంది అంటూ ఉంటారు, సార్ నా ఏజెంట్ 15 రోజుల కంటే ఎక్కువ కష్టపడలేదు సార్, నా క్లెయిమ్ ఇంకొంచెం కష్టపడేది వచ్చేది, వారం రోజులు చూశాడు, 15 రోజులు చూశాడు అంటే, ఎంటైర్ తన యొక్క లైఫ్ ని హెల్త్ ఇన్సూరెన్స్ కి అంకితం చేసిన ఒక ఏజెంటే 10 రోజుల కంటే ఎక్కువ కష్టపడలేకపోతున్నాడు ఒక క్లెయిమ్ విషయంలో. ఒక మెకానిజం అనేది లేదు. క్లెయిమ్ కి ఏంటంటే సార్, ఒక్కొక్కసారి 6 నెలలు పడుతుంది, 1 year కూడా పడుతుంది ఫాలోఅప్ చేస్తే పెద్ద పెద్ద క్లెయిమ్స్.
మీకు ఎక్కడైతే పాలసీ వస్తుందో అక్కడ క్లెయిమ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈవెన్ పాలసీ బజార్ కూడా ఉంది. కానీ ఆ పాలసీ బజార్ క్లెయిమ్ మేనేజ్మెంట్ టీమ్కి నువ్వు కాల్ చేయాలని అంటే ఫస్ట్ నీ లైన్ 10 minutes వెయిటింగ్ లో పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త కాల్ చేస్తావు కదా, ఇప్పుడు ఒకటి అయిపోయింది అప్పుడు క్లియర్ కావాలి, మళ్ళీ కాల్ చేసినప్పుడు మళ్ళీ మొదటి నుంచి రావాలి. అది 1-to-1 ఇంటరాక్షన్ అనేది లేదు. ఎవరైనా సరే ఈ రోజు లింక్ పెట్టడం ఈజీ కానీ సర్వీసింగ్ ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ నంబర్ కూడా ఇవ్వరు కదా, వాళ్ళ నంబర్ కూడా దొరకదు, నంబరే దొరకదు, అడ్రస్ దొరకదు. అసలు నువ్వు కాల్ చేసినా ఈ లక్షల మందిలో నువ్వు ఎవరు అసలు నువ్వు పాలసీ తీసుకున్నా గ్యారంటీ ఉంది. నీకు అక్కడ ఏజెంట్ పేరు ఉంటుంది, ఏజెంట్ ద్వారా తీసుకుంటే ఏజెంట్ మొబైల్ నంబర్ ఉంటుంది, ఇది నేనే సోర్స్ చేసిన ప్రూఫ్ ఉంటుంది, నువ్వే నాకు ఇచ్చినావు, మనకి ఫిజికల్ గా ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ నీకేముంది, డైరెక్ట్ XYZ బ్రోకింగ్ కంపెనీ అని వచ్చేస్తుంది. ఇది నువ్వు నా ఛానల్లోనే తీసుకున్నావు అన్న రూల్ ఏంటి లేదు కదా. అంటే తెలిసి నీ డబ్బులను నీ లైఫ్ టైం కాంట్రాక్ట్ అంతా ఎక్కడో పడేస్తున్నావు. మళ్ళీ దానికి తోడు ఇట్లాంటి గిఫ్ట్లు ఒకటి, ఇక్కడ ఫైన్ పడ్డది అక్కడ ఫైన్ పడ్డదని ఇంకా జనాలు బెంబలు ఎత్తిపోతున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అనే టాపిక్ ని మాత్రం మీరు ఒక ఆన్లైన్ గాడ్జెట్ లాగా భావించకండి. దీన్ని మీరు ఒక లైఫ్ టైం కాంట్రాక్ట్ లాగా, ఒక ల్యాండ్ కొంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఒక స్టడీ కోర్స్ మనం చేయాలనుకున్నప్పుడు ఇంజనీరింగ్ లో ఒక మంచి స్టడీ కోర్స్ మనం తీసుకునేటప్పుడు ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఒక మంచి కాలేజ్ నెల సెలెక్ట్ చేసుకున్నారు, ఒక మంచి జాబ్ నెల ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకున్నారో దానికంటే 100 రెట్లు ఎక్కువ ఆలోచించాలి దీనికి. దానికంటే 100. ఎందుకంటే నువ్వు ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్ గా చూస్ చేసుకోకపోతే నువ్వు చేసిన ప్లానింగ్, నువ్వు సంపాదించిన సంపద, నీ కుటుంబం మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది దీనిలో ఉంది ఇన్సూరెన్స్ లో. సో కాబట్టి దాన్ని అథరైజ్ పర్సన్ దగ్గర తీసుకునే ప్రయత్నమే చేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి ఉండదు. ఇలా నువ్వు మళ్ళీ మోటార్ అయితే ఏం కాదు, లైఫ్ అయితే ఏం కాదు అనేది ఉండదు. లైఫ్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, మోటార్ ఇన్సూరెన్స్ అయినా ప్రాపర్ పర్సన్ తన దగ్గర ఒక ఎంటిటీ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన క్లెయిమ్ మెకానిజం ఏంటి నీ దగ్గర, నువ్వు అడగాల్సింది అది మెకానిజం ఏంటి. రేపు పొద్దున్న ఏదన్నా నాకు హాస్పిటల్లో ప్రాబ్లం అయితే నువ్వు ఫైట్ చేస్తావా, నీకు బ్యాక్ ఎండ్ లో ఏదైనా క్లెయిమ్ టీమ్ ఉందా సపోర్ట్, అదనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటిది ప్లస్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు వీళ్ళు, ఎన్నిసార్లు ఫైన్లు పడుతున్నాయి, మార్కెట్ లో వీళ్ళ పేరు ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించాలి. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పేసి మీరు పాలసీ తీసుకొని తర్వాత ఇబ్బంది అనేది పడకూడదు. మళ్ళీ మీరు అసెండింగ్ డిసెండింగ్ చేస్తున్నారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ను ప్రీమియం పరంగా అసెండింగ్ చేసుకోమని చెప్పిన ఒకే ఒక కంపెనీ ఈ ఆన్లైన్ ఇంటిగ్రేటర్స్. ఇదే కాదు, రకరకాలు ఉన్నాయి, కవర్ ఫ్యాక్స్ అది ఇది అని చెప్పేసి ఉన్నాయి. అందులో పాలసీ బజార్ ఎక్కువ పాపులర్ అయింది. దీని వల్ల ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ని పక్కన పెట్టేసి ప్రీమియం అసెండింగ్ డిసెండింగ్ చెప్తారు, లో టు హై, హై టు లో. ఇదేంటండి నాకు అర్థం కాదు. నువ్వు టీ షర్ట్ కొంటున్నావా, షూ కొంటున్నావా, లో టు హై చూడడానికి అసలు లో ప్రీమియం లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, హై ప్రీమియం ఉన్న ఫీచర్స్ ఏంటి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్తగా నచ్చిండు డిట్టో బుట్టో అని చెప్పుకొని ఆ డిట్టో కూడా విపరీతంగా ప్రమోషన్ చేసేస్తున్నారు. మీకు తగిన పాలసీ మేమే ఇస్తాం. నువ్వు ఢిల్లీలో, నోయిడాలో కూర్చొని హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ మెంటాలిటీ, ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సైకాలజీ ఏ విధంగా అనలైజ్ చేస్తావు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ నీ దగ్గర ఎక్కడ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కస్టమర్ నా ముందర తీసుకున్నా, డిట్టో కాల్ చేసి 42 years ఉన్న వ్యక్తి కాల్ చేస్తే ఫస్ట్ నేను చెప్పాను, సార్ నేను 2 ఐడియాలు ఇస్తాను మీకు, మీరు కాల్ చేస్తున్నారు, కన్సల్టేషన్ ఫ్రీ అని చెప్పారు. 90 minutes ఫ్రీ కన్సల్టేషన్ అంటే అద్భుతంగా ఉంది కదా సార్ అని అంటే చెప్పాడు, ఒకసారి మీ ఏరియా అది గుజరాత్ అని చెప్పండి, ఇంకోసారి హైదరాబాద్ అని చెప్పండి. గుజరాత్ అని చెప్పినప్పుడు ఒక పాలసీ మీకు బెస్ట్ పాలసీ అని చెప్పాడు, XYZ పాలసీ. ఎప్పుడైతే హైదరాబాద్ చెప్పాడో పేరు మారిపోయింది, 2 డిఫరెంట్, ఒకటే డిటో మళ్ళీ సజెషన్ అనేది ఇచ్చినప్పుడు అంటే ఒక్కొక్కసారి మార్జిన్స్ స్టేట్ వైడ్ మారిపోతాయి అనమాట. అవునవును, మారిపోతాయి కదా. మీరు చెప్పేది నాకు ఏం గుర్తొస్తుందంటే, ఇప్పుడు మనం ఒక ఊబర్, ర్యాపిడో అనేది బుక్ చేసుకోవాలి. మీ దగ్గర ఐఫోన్ ఉంది, నా దగ్గర సామ్సంగ్ ఉంది, ఇంకో దగ్గర ఇంకో ఫోన్ ఉంది. ఒకేసారి బుక్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఒకే లొకేషన్ నుంచి ఒకే సేమ్ డెస్టినేషన్ కి ఐఫోన్ కేమో ఒక ప్రైస్ చూపిస్తుంది, నా దగ్గర ఉన్న సామ్సంగ్ ఫోన్ కి ఒక ప్రైస్, ఇంకో దగ్గర ఇంకో ఫోన్ ఏదో ఉంటుంది. అంటే మనం వాడుతున్న మొబైల్ ని బట్టి వాళ్ళు మనకి ఛార్జెస్ వేసే సిచ్యువేషన్ కి వచ్చింది. ఈవెన్ ఇది ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో కూడా మనం ఏ మొబైల్ నుంచి బుక్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా వాడు మనకి సర్వీస్ ఛార్జెస్ విధిస్తున్నాడు. ఎంత బాగా డేటా సైన్స్ అనేది బాగా డెవలప్ అయిపోయింది సార్. ఈ డేటా సైన్స్ ఏంటంటే కస్టమర్ సైకాలజీని ఈజీగా వాళ్ళు స్టడీ చేసేస్తారు. అయితే ఇన్సూరెన్స్ విషయంలో ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని అంటే, ఇప్పుడు ఇదే మన తెలంగాణలోనే కరీంనగర్ అనేది బ్లాక్ లిస్ట్ అయింది సార్. అంటే హాస్పిటల్స్ అన్ని మెడికల్ మాఫీ అయిపోయింది అక్కడ. కరీంనగర్ లో ఉన్న వాళ్ళ ప్రీమియం సేమ్ ఇప్పుడు మీ ఏజ్ కు కరీంనగర్ లో ఒక ప్రీమియం ఉంటుంది, హైదరాబాద్ లో ఒక ప్రీమియం ఉంటుంది. యువర్ కరీంనగర్ ప్రీమియం ఇస్ హైయర్ దెన్ హైదరాబాద్. అదేంటంటే అక్కడ జరిగే ఫ్రాడ్స్ అలాంటివి, అక్కడ జరిగే మెడికల్ మాఫియా అలాంటిది. ఇప్పుడు ఇదే మీరు గుజరాత్, మహారాష్ట్ర అట్లాంటి సైడ్ లో మీరు, గుజరాత్ మెయిన్ గా అక్కడ ఏ కంపెనీ ప్రీమియం అయినా కనీసంలో 30% హై ఉంటుంది. అక్కడ మార్జిన్స్ అనేవి ఉండవు. ఇన్సూరెన్స్ అమ్మాలంటే అక్కడ ఏజెంట్లు ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే కస్టమర్లు బాగా ఎడ్యుకేట్ అయిపోయారు. అక్కడ దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎంత ఇన్సూరెన్స్ అనేది తెలిసిపోయింది. మరి నువ్వు సేమ్ కస్టమర్ కి అక్కడ ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేసినావు, ఇక్కడ ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేసినావు,
అక్కడ ఒకటి టాప్ లో చూపించు, ఇక్కడ ఒక టాప్ లో చూపించు. నైతికత ఏది? ఎథిక్స్ ఏది? రైట్ రైట్. ఇప్పుడు నువ్వు ఒక తెలియని ఏజెంట్ మీద ఎన్నో రకాల నిందలు వేసేసి వాడు కమిషన్ కోసం ఈ యాడ్ అని యాడ్ చేస్తాడు, మిమ్మల్ని 3 years తీసుకోమంటాడు అని చెప్పేసి వాళ్ళ లైఫ్ ను కొన్ని వేల మంది ఏజెంట్లు, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ట్రూలీ నిజంగా వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు, కస్టమర్ల వెంబడి వాళ్ళు దేవుళ్ళ లాగా చూసుకుంటున్నారు. వాళ్ళందరి యొక్క ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఏదైతే బలహీనత అయితే ఉందో దాని మీద కొట్టి నువ్వు బిజినెస్ చేస్తున్నావు, చేసింది ప్రజలకు ఉపయోగపడేది. ఇలాంటి షార్ట్ కట్ల వల్ల చేయడం వల్ల జనాలను అనవసరంగా ఉసురు తగిలిపోతుంది అనమాట. సో ఇలాంటి తప్పులు అనేది చేస్తారు. ఇక నుంచైనా మీరు ఆలోచించుకోండి. మీ పక్క నుండి కాక దగ్గర మామ దగ్గర పాలసీ తీసుకునే ప్రయాణం చేయండి. కానీ ఇలాంటి ఆన్లైన్ హంగులకు మీరు పడిపోయి రేపు మీ అద్భుతమైన పాలసీని ఇంకొకరి చేతిలో పెట్టి అన్యాయం కావద్దు. ఏదైనా సరే ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకి తెలిసిన పర్సన్ దగ్గర కానీ తీసుకుంటే రేపు మనం ఏదైనా హాస్పిటలైజ్ అయినప్పుడు రెస్పాన్సిబుల్ అవుతారు. మన ఇంట్లో వాళ్ళకి ఆయన సపోర్ట్ గా ఉంటాడు, ఆయన కూడా హాస్పిటల్ దాకా వస్తాడు. మన ఇన్సూరెన్స్ క్లైమింగ్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే దగ్గరుండి ఆయన మనకి ఆ సపోర్ట్ హెల్ప్ చేసి పెడతారు. అదే ఈ ఆన్లైన్ లోనో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళని కానీ నమ్మి కనుక ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపు మనకి ఏదైనా జరిగి హాస్పిటల్ అయ్యాక కాపాడడానికి దేవుడికి కూడా అది అయ్యే పని అయితే కాదు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్ మధు గారు. థ్యాంక్ యూ అండి.